స్వప్న మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ హబ్ న్యూస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక బులెటిన్ చూస్తే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా స్మగ్లర్ కేటు వాళ్లు కొత్త దారులు వెతుకుతూ గంజాయి విక్రయాలకు రవాణా చేయటం మానటం లేదు. చివరికి కటకటాలు పాలైన కఠిన చట్టాలు తీసుకువచ్చినా తగ్గేదేలే అన్న చందంగా మారింది అక్రమార్కుల తీరు. ఇదే పరిస్థితి అల్లూరు జిల్లా చింతూరులో పుష్ప సినిమాను తలపించేలా గంజాయి స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యారు. ఇక ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు. ఓవర్ టు యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ స్వప్న. గత కొన్నేళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య మత్తు. ఈ మత్తులో గమ్మత్తు ఏంటో గానీ నేటి యువత నుంచి పండు ముసలి వరకు కూడా ఈ మత్తులో జోగాటం పరిపాటైపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పేదోడి దగ్గర నుంచి పెద్ద సినీ సెలబ్రిటీలతో సహా ఈ మత్తుకు సిత్తవటం గమనార్హం. చిత్ర విచిత్రం ఏంటంటే ఓ పూట పస్తులైనా ఉంటారేమో కానీ ఈ మత్తుకు అలవాటైన వారు, అడిక్ట్ అయిన వారు క్షణం కూడా ఇది లేకుండా లేమనంత దౌర్భాగ్యం ఈ మత్తుకు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ మత్తులో మద్యం, గంజాయి, కొకైన్ ఇలా ఎవరికి అందుబాటులో అర్హతకు తగ్గట్లుగా వెతుక్కోవటం పరిపాటైపోయింది. ఇందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ముఖ్యంగా ఒడిశా ఈ మత్తులో భాగమైనటువంటి గంజాయి సేవించే వారిలో ఎక్కువ శాతం ఉండటం, అది కాస్త సాగుగా వృత్తిగా దారితీసి గంజాయి సాగుకు అడ్డాగా మారుతుంది. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో సిటీలో యువతను టార్గెట్ చేస్తూ అక్రమ వ్యాపారం ధ్యేయంగా గంజాయి ఎగుమతులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు, ఇటు పోలీసులు, అటు అటవీ శాఖ అధికారులు కూడా మొత్తం ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని సోదాలు, దాడులు చేసినా టన్నులు కొద్ది కోట్ల విలువ చేసేటటువంటి గంజాయి స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న మత్తు మారక ద్రవ్యాల ఎగుమతిని మాత్రం నిషేధించి ఎన్ని కఠినతర చట్టాలు, శిక్షలు అమల్లోకి తీసుకొచ్చిన ఈ గంజాయి సాగు విక్రయం, గంజాయి సేవించే వారికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా దాడులు, టైట్ సెక్యూరిటీతో వాహనాలు సోదాలు నిర్వహిస్తున్న గంజాయి స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతూ సినీ పక్కీలో గంజాయి తరలిస్తున్నారంటే గుప్పమంటున్నటువంటి గంజాయికి అలవాటు పడిన వారి శాతాన్ని ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తుంది. ఇక ముందు ఈ మత్తుకు సిద్ధవుతున్నటువంటి యువత, అలాగే ఈ మత్తు భూసిని మన దరిదాపులో లేకుండా ప్రభుత్వం, పోలీసులు చేసే ప్రయత్నంలో మన ఛానల్ కూడా ఇక ముందు అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించాం. ఇకపోతే సినీ పక్కీలో గంజాయి తరలిస్తున్నటువంటి స్మగ్లర్లను మన ఆంధ్ర పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అల్లూరు జిల్లా రిపోర్టర్ ఈశ్వర్ మనకు ఫీడ్ అందించారు. ఆ కథ ఏంటో చూద్దాం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా సింతూరు మండలంలో పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కు చెక్ పెట్టి భారీగా గంజాయి స్వాధీనం పట్టుకున్నారు సింతూరు పోలీసులు. మొత్తం కూడా చూస్తే ఈ గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. అటువైపు సుమారు 17,60,000 విలువ చేసేటటువంటి 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుండి కొనుగోలు చేసి మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా గూడ్స్ వాహనంలో గంజాయి లోడింగ్ చేసి తరలించేందుకు యత్నించారు. మొత్తంగా విజేత సూపర్ మార్కెట్ ప్రైవేటు లిమిటెడ్ గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు గంజాయిని. మొత్తంగా పోలీసులు దీనికైతే చెక్ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రకు చెందినటువంటి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి అశోక్ లైలాండ్ వాహనం సీజ్ చేశారు. సింతూరు ఎస్పీ కార్యాలయంలో ఈ ఘటనకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పంకజ్ కుమార్ మీనా ఏఎస్పీ. ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. కొత్తగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం గంజాయితో పాటు వారి ఆస్తులను కూడా అటాచ్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే విధంగా ఉందని ఆయన తెలియపరిచారు. ఈ సందర్భంగా ఏఎస్పీ పంకజ్ కుమార్ కూడా మొత్తంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ఈ మత్తుకు పదార్థాలకు సంబంధించి ముఖ్యంగా మత్తుకు బానిసై తమ జీవితాలను ప్రాణాలను పోగొట్టుకోవద్దని, అలాగే మీ బతుకులు చింతన చేసుకుని కుటుంబాలను రోడ్డుపైకి తీసుకురాకుండా ఈ మత్తు మహమ్మారిని ఇప్పుడే వదిలేద్దాం. మరిన్ని ప్రత్యేక కథనాలతో మీ ముందుకు విజయశ్రీ మీడియా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ద్వారా అతి త్వరలో మీ ముందుకు వస్తాం. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా మరిన్ని కథనాల కోసం, సమాజంలో భ్రష్టు పట్టిన సమస్యల సాధన కోసం చేసే మా ప్రయత్నాలను మీరు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్, డిఎస్ఆర్ హబ్ స్టూడియో నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. 100 days యాక్షన్ ప్లాన్ ఫర్ గంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ మనోజ్ బల్దార్ గారి గైడెన్స్ లో
నిన్న రాత్రి ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా వెహికల్ లో గంజా దొరికింది. ఈ గంజా క్వాంటిటీ 350 kg ఉంది. అలాగే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గంజా కూడా ఉంది. సో వెయిట్ ఇస్ అరౌండ్ 100 grams. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కుర్మనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మొత్తుగూడెం అవుట్ డిస్కస్ లో లోడ్ చేసి లాతూర్కి వెళ్తూ ఉండగా పట్టుకున్నాను. అరెస్టెడ్ ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర. ఇంకా యూనుస్, ఇతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కుర్మనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాను. ఈ గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఫ్రమ్ జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్ లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 kg ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు. వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నాము.